సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను ఈ వీడియోలో మీకు నేను డైలీ కొన్ని ఐఫోన్ ఫీచర్స్ అయితే యూస్ చేస్తాను. నా హెల్త్ పరంగా కానీ, ఫిట్నెస్ పరంగా కానీ, సో నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడానికి నేను కొన్ని ఫీచర్స్ అయితే యూస్ చేస్తాను. ఈ వీడియో ప్యాక్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా స్టిక్ అయి ఉండండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఈ రోజుల్లో చూసుకుంటే అందరి దగ్గర ఐఫోన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐఫోన్ యూస్ చేస్తున్నారు. దేనికి యూస్ చేస్తున్నారు? మాక్సిమం అందరు గేమ్స్ ఆడుకోవడానికి, లేదా ఎంటర్టైన్మెంట్ కోసం, లేదా మూవీస్ చూడడం కోసం, టైం వేస్ట్ చేయడం కోసం యూస్ చేస్తున్నారు చాలా మంది. కానీ అదే ఐఫోన్ మీరు కరెక్ట్ గా యూస్ చేసుకున్నారు అనుకోండి, మీ డైట్, మీ స్లీప్, మీ హైడ్రేషన్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా నేను నా ఐఫోన్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే యూస్ చేయను. లైక్ ఏదో మూవీస్ చూసుకున్నామా, లేకపోతే రీల్స్ చూసుకున్నామా, వీటి కోసమే యూస్ చేయను. నేను కాంటెంట్ యూస్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా నేను చాలా ట్రాక్ చేసుకుంటాను నా ఐఫోన్లో. సో అవే 5 యూస్ఫుల్ ఫీచర్స్ నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి అవి. నేను చెప్పిన వాటిలో అట్లీస్ట్ ఒక 2 to 3 అయినా మీరు ఫాలో చేశారనుకోండి, చాలా బిగ్గెస్ట్ చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు మీరు. ఫస్ట్ వచ్చేసి మెడికేషన్ ట్రాకర్ అనమాట. ఇది నేను ఎందుకు యూస్ చేస్తానంటే, పర్సనల్లీ నేను మర్చిపోతూ ఉంటాను. సప్లిమెంట్స్ వేసుకోవడం మర్చిపోతూ ఉంటాను అనమాట. క్రియేటిన్ కానీ, ఒమేగా 3 కానీ, నేను వేసుకునే సప్లిమెంట్స్ నేను సమ్ టైమ్స్ మర్చిపోతూ ఉంటాను. లైక్ వేసుకుందాంలే, లంచ్ అయ్యాక వేసుకుందాంలే, లేకపోతే జిమ్ నుంచి వచ్చిన వెంటనే వేసుకుందాంలే అనుకుంటా, కానీ మర్చిపోతూ ఉంటాను. ఈ ఫీచర్ ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలియదు అనమాట. ఉన్నా కూడా యూస్ చేయరు. మీ ఐఫోన్ లో హెల్త్ యాప్ ఓపెన్ చేసుకుంటే మెడికేషన్స్ అని ఉంటుంది. అది మీరు సెర్చ్ లో టైప్ చేసుకోవచ్చు. మెడికేషన్ అని ఉంది కనిపిస్తుంది కదా, ఏదో మెడిసిన్స్ కి రిలేటెడ్ టైప్ లో ఉంటుంది. కాకపోతే మీరు మీ సప్లిమెంట్స్ అందులో ట్రాక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సెట్ చేసుకున్నా, మీరు చూడండి. ఆల్రెడీ నాకు ఇది ఎలా యూస్ అవుతుందంటే, నేను ఇందులో ప్రతిదీ ట్రాక్ చేసుకున్నా. సో నేను ఒమేగా 3 ఎప్పుడు వేసుకోవాలి, క్రియేటిన్ ఎప్పుడు వేసుకోవాలి, ప్రతి సప్లిమెంట్ నేను ప్రతి టైమింగ్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఏ టైంకి సప్లిమెంట్ వేసుకోవాలి, ఎంత డోసేజ్ వేసుకోవాలి, ఏ టైంకి వేసుకోవాలి, ప్రతిదీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు అలా సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సెర్టెన్ టైంకి మీకు రిమైండర్ ఇస్తారు. మీరు ఒమేగా 3 సప్లిమెంట్ వేసుకోవాలి, లేకపోతే క్రియేటిన్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మిస్ కాకుండా ఉంటారు. సో నాకు పర్సనల్లీ యూజ్ అయింది. నేను మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా నాకు ఆ రిమైండర్ వచ్చేసరికి నేను సప్లిమెంట్స్ వేసుకుంటా. గుర్తుపెట్టుకుందాంలా, వేసుకుందాంలా అనుకునే బదులు ఈ ఫీచర్ యూస్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే, మీకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డీహైడ్రేషన్ అనమాట. చాలా మందికి తెలియదు. ఆల్రెడీ వాళ్ళు డీహైడ్రేటెడ్ ఉన్నారని చెప్పి ఎవరు పట్టించుకోరు అనమాట. మీకు కొంచెం స్లైట్ డీహైడ్రేషన్ ఉన్నా కూడా మెయిన్ మీరు లో ఎనర్జీ ఫీల్ అవుతారు. అండ్ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది మీది. ఈవెన్ హెడ్ ఎక్స్ కూడా రావచ్చు. అండ్ మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా డిక్రీజ్ అవుతాయి. ఇక్కడ మనలో చాలా మంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ చేస్తారంటే, మనం ఎప్పుడు తాగుతాం వాటర్, మనకు దాహం వేసినప్పుడే మనం వాటర్ తాగుతాం. మిగతా టైంలో మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు దాహం వచ్చినప్పుడే మనం వాటర్ తాగుతామంటే మనం ఆల్రెడీ లేట్ అయ్యామని అర్థం. మన బాడీ డీహైడ్రేటెడ్ స్టేట్ లోకి వెళ్తున్నప్పుడే మనకి దాహం అనేది వేస్తుంది. మనకి ఆ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేసి దాని మీద డిపెండ్ అయ్యి వాటర్ తాగారంటే ఆల్రెడీ మనం బిహైండ్ ఉన్నామని అర్థం అనమాట. దాన్ని నేను బేసిక్ గా కవర్ చేసుకోవడానికి హైడ్రేషన్ ట్రాకింగ్ చేసుకుంటాను అనమాట. మన ఐఫోన్ హెల్త్ యాప్ లో ఆల్రెడీ మనం ఎంత వాటర్ తాగినాం అన్నది ట్రాక్ చేసుకోవడానికి ఫీచర్ ఇచ్చారు. మీ వాటర్ ని డైలీ ట్రాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంత వాటర్ తాగారు ట్రాక్ చేసుకోవచ్చు అందులో. సో ఫస్ట్ లో మీకు బేసిక్ గానే అనిపిస్తుంది, అదేంటి వాటర్ కూడా ట్రాక్ చేసుకుంటాడా అని అనిపించవచ్చు. కాకపోతే మీరు ఒక్కసారి మీ డేలో ఒక్క రోజైనా వాటర్ ట్రాక్ చేసుకుని చూడండి. మీరు మహా అయితే 1.5 లీటర్స్ కంటే ఎక్కువ తాగరు వాటర్. మీ ఐఫోన్ లో హెల్త్ యాప్ లో ఉంటది, అది నేను చూపిస్తా ఆగండి మీకు. నేను ఆల్రెడీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ నేను నా డే ఇంటేక్ లో నేను ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాను. నేను డైలీ మ్యాక్సిమం ఎలా లేదన్నా 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూనే ఉంటాను నేను. సో ఇందులో మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒక్కసారి ఇది ట్రాకింగ్ అనేది యూస్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక డేలో మీరు 3 to 4 లీటర్స్ అయినా వాటర్ కన్స్యూమ్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది. వన్స్ మీరు ఈ హ్యాబిట్ అనేది అలవాటు చేసుకుంటే డైలీ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు. పక్కా మీరు ఎక్కడికైనా వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు. రెగ్యులర్ గా వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ దాహం వచ్చినప్పుడే కాకుండా మనం వాటర్ తాగడం అలవాటు అవుతుంది. అండ్ మన డైలీ ఇంటేక్ కూడా ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ డైలీ ఒక 2 లీటర్స్ తాగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు 4 లీటర్స్ కూడా తాగడానికి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు క్లియర్ గా డేటా ఉంటుంది అనమాట. మీరు డైలీ ఎంత వాటర్ తాగుతున్నారు, ఓకే 1.5 లీటర్ కంప్లీట్ అయిందా, ఇంకొక 1.5
తాగితే నా డైలీ వాటర్ ఇంటే కంప్లీట్ అయిపోతుంది అనే అవేర్నెస్ అనేది మీకు వస్తుంది. అందుకే ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాటర్ రిక్వైర్మెంట్ అనేది అందరికీ సేమ్ ఉండదు అనమాట. మన బాడీ వెయిట్, మన యాక్టివిటీ లెవెల్ అండ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ క్లైమేట్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ డిపెండ్ అవుతాయి అనమాట. ఇవన్నీ బట్టి డిపెండ్ అవుతుంది మీరు ఎంత వాటర్ అనేది కన్స్యూమ్ చేయాలి ఏంటన్నది. సో కానీ జనరల్గా ఒక 2.5 to 3 లీటర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అది ఒక గుడ్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. చిన్న హ్యాబిటే బట్ మనకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఆల్రెడీ ఫీచర్ ఉంది కాబట్టి యూస్ చేసుకోండి. టైం వచ్చేసి 6:12 అవుతుంది. నేను ఎవ్రీ డే ఇక్కడికే వస్తూ ఉంటాను మన స్టెప్ గోల్ కంప్లీట్ చేయడానికి. ఒక 10 to 12K స్టెప్స్ అనమాట. నేను చెప్పబోయే థర్డ్ ఫీచర్ కూడా స్టెప్ ట్రాకింగ్ గురించి. మనలో చాలా మంది ఎలా అంటే జిమ్కి వెళ్ళామా, డైట్ ఫాలో చేసామా అంతే సరిపోద్ది అనుకుంటారు. 1 అవర్ వర్కౌట్ చేస్తారు మహా అయితే జిమ్కి వెళ్ళి. మీ డైలీ మూవ్మెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. మీరు డైలీ ఎంత మూవ్ అవుతున్నారు. ఇప్పుడు మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 పర్సన్ సేమ్ డైట్ ఫాలో చేస్తున్నారు, సేమ్ క్యాలరీస్ తింటున్నారు అండ్ ఇద్దరు సేమ్ వర్కౌట్ ప్లాన్ అయితే ఫాలో చేస్తున్నారు. ఒక పర్సన్ అయితే ఎవ్రీ సింగిల్ డే ఒక 10 to 12K స్టెప్స్ వేస్తాడు అనమాట. ఇంకో పర్సన్ అయితే ఖాళీగా కూర్చొని ఇంట్లోనే ఉంటాడు. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, సో ఈ 2 పర్సన్స్ లో ఎవరికి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఎవరైతే ఎక్కువ యాక్టివ్ ఉన్నారో వాళ్ళకే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ రీజన్ ఏంటంటే, వన్స్ మీ డైలీ మూవ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతే మీకు ఎక్స్ట్రాగా క్యాలరీస్ బర్న్ అవుతాయి, మీ మెటబాలిజం యాక్టివ్ గా ఉంటది అనమాట అండ్ మీ బాడీ ఓవరాల్ స్టేట్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. మీరు జిమ్ లో 1 అవర్ వర్కౌట్ చేసి మిగతా 23 అవర్స్ ఖాళీగా కూర్చుంటే రిజల్ట్స్ అనేవి స్లోగానే ఉంటాయి. సో అందుకే స్టెప్స్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఫ్యాట్ లాస్ చేసినా, మజిల్ బిల్డింగ్ చేసిన ఈ స్టెప్ గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీ ఐఫోన్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మీ డైలీ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటది అనమాట. ఈవెన్ మీరు ఏ ఎక్స్ట్రా డివైజులు కొనాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 10 to 12K స్టెప్స్ డైలీ కంప్లీట్ అవ్వాలని. మీ గోల్ ఒకటే ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే మీరు యాక్టివ్ గా ఉండాలి. ఒకవేళ మీరు ట్రాక్ చేసుకోకుండా నేను ఆల్రెడీ 10K స్టెప్స్ నడుస్తున్నా బ్రో అని మీరు మైండ్ లో అనుకుంటే సరిపోదు. ట్రాక్ చేసుకుంటే మీరు ఎంత నడుస్తున్నారు, ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయా లేకపోతే ఇంకా ఉన్నాయి, ఎక్కడ కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. నాకున్న యాప్ లోనే నేను ట్రాక్ చేసుకుంటాను. నేను కొత్త డివైజులు కొనుక్కోవాలి ట్రాక్ చేసుకోవడానికి, ఈవెన్ స్టెప్స్ ట్రాకింగ్ కోసం ఒక డివైస్ తీసుకోవాలనే ఆలోచన నాకేం ఉండదు. నేను డైలీ ఇందులోనే ట్రాక్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా స్టెప్స్ అన్ని. సో నేను డైలీ నేను వేసే స్టెప్స్ అన్ని ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి అనమాట. నేను ఎవ్రీ సింగిల్ డే కన్సిస్టెంట్ గా నా స్టెప్ గోల్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో 3000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయింది నాకు ఇవ్వ. సో నేను టోటల్ గా 12K స్టెప్స్ అయితే వేస్తున్నా డైలీ. సో ఈ ఫీచర్ ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి గైస్. మనకు ఆల్రెడీ ఐఫోన్ లో ఈ ఫీచర్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడు 6:27 అవుతుంది. టైం వచ్చేసి 3854 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఆల్మోస్ట్ 8000 స్టెప్స్ వరకు ఉన్నాయి. సో మనం కంప్లీట్ చేసుకుని అప్పుడు వెళ్ళాలి ఇంటికి. లెట్స్ సీ విల్ కంప్లీట్ దెమ్. గైస్ 7:36 అవుతుంది. 11,468 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 12K కంప్లీట్ చేయాలి. 12K స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇట్లానే మీరు కూడా డైలీ మీ ఐఫోన్ లో ఉన్న ఈ స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్ ని యూస్ చేసుకోండి. సో అది మీ హెల్త్ యాప్ లోనే అవైలబుల్ ఉంటుంది. మనకు ఆల్రెడీ డివైస్ లో ఈ ఫీచర్ ఉన్నప్పుడు మీ డైలీ మూవ్మెంట్ ని ట్రాక్ చేసుకుని క్యాలరీస్ అయితే బర్న్ చేసుకోండి గైస్. ఇంకొక ఫీచర్ ఏంటంటే స్క్రీన్ టైం అనమాట. ఇది యాక్చువల్లీ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఓన్లీ మన స్క్రీన్ టైం ఎంత వస్తుందో మాత్రమే చూసుకుంటారు కానీ, అండ్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మన ఐఫోన్ ఆల్రెడీ మనకు చూపిస్తుంది మనం ఏ యాప్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నాం, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది. మనం దాన్ని ఫిక్స్ చేసుకోవడం కోసం వీళ్ళు స్క్రీన్ టైమ్ లో ఇంకొక ఆప్షన్ యాడ్ చేస్తారు. మనం ఏ యాప్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నామో దానికి స్క్రీన్ లిమిట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ మనం ఎక్కువసేపు యూస్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కువసేపు రీల్స్ స్క్రోల్ చేయడము ఇట్లాంటివి చేస్తుంటే మనం దానికి లిమిట్ యాడ్ చేసుకోవచ్చు. డేలో మనం ఒక 20 minutes యూస్ చేసేటట్టు
ఉండేటట్టు మనం దానికి లిమిట్ పెట్టుకోవచ్చు. సో అలా చేయడం వల్ల మీకు ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం తగ్గిపోతది. లేట్ నైట్ వరకు ఫోన్ యూజ్ చేయరు. సో దానివల్ల మీ స్లీప్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతది. మీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతది. అండ్ మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. నాకు ఇది ఎందుకు బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, మనం ఎందుకు త్వరగా పడుకోలేకపోతున్నాం, మన ఈ డేలో ఎక్కడ టైం వేస్ట్ అయిందో మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఆ స్క్రీన్ టైం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఫోన్ యూజ్ చేస్తాం, ఫోన్ లోనే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. సో ఏ యాప్ కి ఎక్కువ యూజ్ అవుతుంది, సో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుని టైం లిమిట్ పెట్టుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అవేర్నెస్ అనేది లేదనుకోండి, లైక్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇవన్నీ తెలియకపోతే మనం ఇంప్రూవ్ చేసుకోలేం. ఈవెన్ అవేర్నెస్ కూడా ఉండదు మనకి, ఇంకా ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో కూడా మనకు తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ స్క్రీన్ టైం అన్నదాన్ని ఒక ఫీచర్లా కాకుండా మీ రొటీన్ని బెటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫీచర్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్ అనమాట. పర్టికులర్గా మీకు ఒక వాచ్ ఉండాలి, లేకపోతే యాపిల్ వాచ్ యూస్ చేయాలి స్లీప్ ట్రాకింగ్ అని ఏమీ లేదు. మీ అందరికి ఆల్రెడీ తెలుసు, మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నా లేదా మజిల్ బిల్డింగ్ చేస్తున్నా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి డైలీ వర్కౌట్ చేసి డైట్ చేసి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మీ స్లీప్ అనేది సరిగ్గా లేకపోతే మీకు రికవరీ సరిగ్గా అవ్వదు. అందుకే మీరు డైలీ ఎంతసేపు పడుకుంటున్నారు ఏంటి అన్నది మీకు ఐడియా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకి ఐఫోన్లో మన స్లీప్ని ఎగ్జాక్ట్గా ట్రాక్ చేసుకోవచ్చు. 2 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్లీప్ షెడ్యూల్ అండ్ స్లీప్ ఫోకస్. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఒక 7 to 8 అవర్స్ మీ రొటీన్ బట్టి ఒక 7 to 8 అవర్స్ స్లీప్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు పెట్టుకున్న ఆ సర్టెన్ టైంకి మీ ఐఫోన్ ఆటోమేటిక్గా స్లీప్ ఫోకస్ అనేది ఆన్ చేస్తుంది. ఈ స్లీప్ ఫోకస్ ఏం చేస్తుంది అంటే మీకు డిస్ట్రాక్షన్స్ తగ్గిస్తుంది అనమాట. లైక్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇవన్నీ ఏమి రాకుండా మీకు డిస్ట్రాక్షన్స్ తగ్గిస్తుంది. సో మీరు కరెక్ట్ టైంకి పడుకునేలాగా మీకు రిమైండ్ చేస్తుంది. ఓకే స్లీప్ ఫోకస్ ఆన్ ఏంటంటే ఈ టైంకి మీరు పడుకోవాలని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఓన్లీ పడుకుంటే సరిపోదు, అసలు ఎంతసేపు పడుకుంటున్నారు, లైక్ డైలీ 7 hours పడుకుంటున్నారా లేదా, డైలీ సేమ్ టైంకి పడుకుంటున్నారా, సేమ్ టైంకి మార్నింగ్ లెగిస్తున్నారా లేదా, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీ రొటీన్లో మీరు చేంజెస్ చేసుకుని ఇంకా బెటర్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు ఒకవేళ మీరు డైట్ ఆన్ పాయింట్ పెట్టుకుని, వర్కౌట్ ఆన్ పాయింట్ పెట్టుకుని, స్టెప్స్ ఆన్ పాయింట్ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ప్రాపర్గా సరిగ్గా పడుకోలే అంటే ఒక ప్రాపర్ స్లీప్ సైకిల్ అనేది మెయింటైన్ చేయకపోతే మీకు ఎండ్ ఆఫ్ ది డే కార్టిసాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కార్టిసాల్ అనేది మీ బాడీలో ఒక స్ట్రెస్ హార్మోన్, అది ఇంక్రీజ్ అయితే మీకు క్రేవింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి, హంగర్ హార్మోన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి, మీకు క్రేవింగ్స్ పెరుగుతాయి, అప్పుడు లేజినెస్ వచ్చేస్తుంది అండ్ రికవరీ కూడా సరిగ్గా ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు రికవరీ సరిగ్గా లేదంటే మీ ఫ్యాట్ లాస్ స్లో అవుతుంది, మజిల్ బిల్డింగ్ కూడా స్లో అయిపోతుంది, ఇంకా మంచి రిజల్ట్స్ కూడా రావన్నమాట. సో బెటర్ ఈ స్లీప్ ఫోకస్ అనేది యూస్ చేసుకోండి. నా ఐఫోన్ నేను డైలీ యూస్ చేస్తున్న ఈ 5 ఫీచర్స్ ని అట్లీస్ట్ మీరు ఒక 2 to 3 అయినా ఫాలో చేయండి. వాళ్ళ నుంచి ఒక 7 to 14 days అయినా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఇప్పుడు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఏమీ కాస్ట్లీ టూల్స్ అవసరం లేదు, ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మీ ఐఫోన్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మీరు తీసుకున్న ఈ ఎక్స్పెన్సివ్ డివైస్ని ఓన్లీ గేమ్స్ కోసమే యూస్ చేయకుండా, ఓన్లీ మూవీస్ కోసమే గేమ్స్ కోసమే యూస్ చేయకుండా మీ ఫిట్నెస్ అండ్ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకుని దానికి కూడా యూస్ చేయండి గైస్. మీరు పెట్టిన ఆ పైసలకి కొంచెం వాల్యూ అయినా వస్తుంది. నేను చెప్పిన ఫీచర్స్లో ఒక 2 to 3 అయినా మీరు యూస్ చేయండి. ఒక 7 to 14 days అయినా కన్సిస్టెంట్గా యూస్ చేయండి. మీరే చెప్తారు నాకు చాలా యూస్ అయినాయి బ్రో అని చెప్పి. సో గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మంచి హెల్త్ అండ్ ఫిట్నెస్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, నేను పెడుతూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.